హాయ్ అండి. సో, కార్ ఇండస్ట్రీలో చాలా అప్‌డేట్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తున్నాయి. లాంచెస్ కానీ, చాలా న్యూస్ ఉంటున్నాయన్నమాట. సో, అవన్నీ కవర్ చేయడం ఇండివిడ్యువల్ వీడియోస్‌లో కష్టమవుతుంది కాబట్టి, కార్ న్యూస్ అనేది స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యానన్నమాట. సో, ఎపిసోడ్ వైస్ ప్రస్తుతానికైతే నేను నాట్ ఏబుల్ టు ఫిక్స్ ఎ రొటీన్. అంటే ఈ రోజే వస్తది, ఆ రోజే వస్తదని చెప్పట్లేదు. ఒకసారి ఈ ఫ్లో వచ్చినాక దాన్ని బట్టి మొమెంటం బట్టి అప్పుడైతే డిసైడ్ చేద్దాం. లైక్ ఒక స్పెసిఫిక్ డే, స్పెసిఫిక్ టైమ్ అనేది ఇప్పుడైతే ఫిక్స్ చేయట్లేదు. బట్ ఇది 'కార్ మామ కార్ న్యూస్' ఎపిసోడ్ 1 అని తీసుకోవచ్చు మీరు. సో, ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. సో, ఒకసారి మొత్తం డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో, హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చేటైతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. హైప్ బటన్ కూడా ఉంది. అది క్లిక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి కియా సైరోస్ ఈవీ లాంచ్ అయ్యింది. ఇది న్యూస్ కాదండి. ఎందుకంటే లాంచ్ అయిన విషయం అందరికీ ఆల్రెడీ తెలుసు. సో, కానీ కేరళలో వీళ్ళు 150 సైరోస్ ఈవీస్ ఒకే రోజు మెగా డెలివరీ, మాస్ డెలివరీ లాగా ఇచ్చారనమాట. సో, కేరళ ఫెస్టివల్ కూడా సీజన్ ఉంది కదా! ఫెస్టివల్ సీజన్ వల్ల కూడా ఇలా 150 ఈవీస్ అనమాట. సో, ఇన్చియాన్ కియా అని చెప్పేసి ఉంది. అది ఇన్చియాన్ అని పేరుంది. ఎగ్జాక్ట్‌గా పలుకుతున్నానో లేదో తెలీదు. బట్ అది కేరళలో అదొక డీలర్‌షిప్ నేమ్ అనమాట. సో, వీళ్ళు 150 సైరోస్ ఈవీస్‌ని ఒకేసారి డెలివరీ ఇచ్చారంట. సో, దీన్ని బట్టి 150 సైరోస్ ఈవీస్ కూడా బుక్ అయినియి. ఒకే ఊర్లో డెలివరీ ఇచ్చారంటే అది సైరోస్ ఈవీ యొక్క డిమాండ్ కూడా తెలియజేస్తుందని నాకనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సెకండ్ న్యూస్ వచ్చేసి హుండాయ్ అండ్ టాటా కార్స్ ప్రైస్ అయితే పెరగబోతున్నాయి. అండ్ ఇది ఆల్రెడీ మూడోసారి అనుకుంటాను వీళ్ళు అనౌన్స్ చేస్తుంది. అండ్ టాటాలో అయితే పెట్రోల్ కార్సే కాకుండా ఎలక్ట్రిక్ కార్స్ మీద కూడా ప్రైస్ అయితే పెరుగుతుందని తెలుస్తుంది. బట్ ఎగ్జాక్ట్‌గా ఎంత పెరుగుద్దో ఇంకా తెలీదు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని రోజుల తర్వాత మనకి తెలుస్తది. తర్వాత స్కోడా కైలాక్ లో స్పోర్ట్ లైన్ ఎడిషన్ అనేది లాంచ్ చేశారనమాట. ఈ స్పోర్ట్ లైన్ ఎడిషన్ ఎలా ఎలా ఉంటదంటే ఆల్మోస్ట్ వేరే కార్స్‌లో మనకి బ్లాక్ ఎడిషన్ అంటూ ఉంటారు కదా! సో, ఆ టైప్ ఆఫ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 17 ఇంచ్ బ్లాక్ అలాయ్ వీల్స్ పట్టుకొస్తున్నారు. తర్వాత ఏసీ పెడల్స్ ఏమో అల్యూమినియం పెడల్స్ వస్తున్నాయి. టెయిల్ గేట్ స్పాయిలర్ ఇవన్నీ కొంచెం డిజైన్ చేంజెస్ బ్లాక్ కలర్‌లో వస్తాయన్నమాట. బ్లాక్ థీమ్. ఇంటీరియర్ డాష్‌బోర్డ్ కూడా బ్లాక్ థీమ్‌తో అయితే వీళ్ళు పట్టుకొస్తున్నారు. సో, ఇలాగా ఓవరాల్‌గా కొన్ని డిజైన్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ వేరియంట్ మనకి సిగ్నేచర్ ప్లస్‌కి, ప్రెస్టీజ్‌కి మధ్య ఉంటదనమాట. సో, టాప్ వేరియంట్ కన్నా బిలో కిందైతే ప్రైస్ చేయబడుతుంది. సో, ఇదండి స్కోడా కైలాక్ గురించి. తర్వాత న్యూస్ వచ్చేసి బలినో ఫేస్ లిఫ్ట్ అవును. బలినో ఫేస్ లిఫ్ట్ సెప్టెంబర్ 5థ్ వస్తుందని అయితే కన్ఫర్మ్ అయింది. అండ్ ఇందులో సీఎన్‌జీతో ఆటోమేటిక్ పట్టుకొస్తారని తెలుస్తుంది. అండ్ ఆల్సో 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌ని 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్‌తో రీప్లేస్ చేస్తారని తెలుస్తుందనమాట. సో, ఈ బలినో ఫేస్ లిఫ్ట్‌పై డీటెయిల్ వీడియో కూడా చేశాను. ఒక 8 చేంజెస్‌ని నేను అబ్జర్వ్ చేసిన వాటిని అందులో లిస్ట్ చేశాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ అండ్ ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి ఎక్స్‌యూవీ 9ఎస్ 6 సీటర్ వెర్షన్‌లో లాంచ్ అవుతుంది. సో, కొంచెం ప్రైస్ వైస్ 7 సీటర్‌తో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ ఒక రూ. 25,000 ఎక్స్‌ట్రా పడుతుంది. బట్ చాలామందికి 7 సీటర్ అవసరం లేదు. బట్ ఎలక్ట్రిక్ కారు రేంజ్ అది వస్తుందని చెప్పి తీసుకుంటున్నారు. సో, అందుకు మేబీ ఈళ్ళు ఇది పట్టుకొచ్చినట్టున్నారు. కస్టమర్ డిమాండ్ బేస్ చేసుకొని. నాకైతే ఇదొక మంచి మూవ్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సిక్స్త్ వచ్చేసి ఎంజీ టామహాక్ లాంచ్ అవ్వబోతుంది. సో, ఎంజీ టామహాక్ అని పేరొచ్చింది దీనికి. స్టార్టింగ్‌లో హెక్టర్ హాక్ అది ఇది అన్నారు. సో, ఇది యాక్చువల్‌గా ఒక ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ 9ఎస్‌కి కాంపిటీషన్‌గా దింపుతున్నారని తెలుస్తుంది. 70 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో 500+ కిలోమీటర్స్ రేంజ్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 25,00,000 ప్రైస్ రేంజ్‌లో దీన్ని పట్టుకొస్తారని తెలుస్తుందనమాట. సో, ఇదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. అండ్ సెవెంత్ న్యూస్ విన్‌ఫాస్ట్ వాళ్ళ VF5 అనే కారు VF3 గురించి డౌట్స్ అయితే ఉన్నాయి గానీ, విన్‌ఫాస్ట్ VF5 ఈవీ టెస్టింగ్ అయితే జరుగుతుంది. బెంగుళూరులో కొన్ని ప్లేసెస్‌లో స్పాట్ అయినట్టు తెలుస్తుందనమాట. సో, స్పై షాట్స్ కొన్ని దొరికాయి. సో, ఇది నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ కన్నా కొంచెం పెద్దగా ఉంటది. సో, రేంజ్ అయితే 300 కిలోమీటర్స్ లోపలే ఉండే అవకాశం ఉందండి. బట్ ఇది సైజ్ వైస్ చూసుకుంటే పంచ్ కన్నా కొంచెం పెద్దది. సో, నెక్సాన్ సైజ్ దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుందనమాట. సో, ఇది పంచ్ ఈవీకి, నెక్సాన్‌కి మొత్తంగా కాంపిటీషన్‌గా ఉండొచ్చు. సో, విన్‌ఫాస్ట్ VF5 బట్ లాంచ్ అనేది ఈ ఇయర్ ఎండ్‌కి అవుద్దా లేదా అని ఇంకా క్లారిటీ అయితే లేదండి. సో, ఎయిత్ వచ్చేసి న్యూస్ కొంచెం ఇది ఇంటర్నేషనల్ న్యూసు. బట్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి నేను పట్టుకొచ్చాను. వోక్స్ వ్యాగన్ ఐడీ
డాట్ ఎరా డాట్ 5S అని ఒక కార్ అయితే ఉంది. ఇది ఒక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్. ఇదేంటంటే 4.8 మీటర్స్ లాంగ్ అండి. 4.8 మీటర్స్ లెంత్ ఉన్నది కారు. లైక్ కార్ చూస్తే ఒక BMW సైజ్‌లో ఉంటది కార్ అది. పెద్ద కారు స్పేషియస్‌గా ఉంది. బట్ దీన్ని చైనాలో వోక్స్‌వ్యాగన్ వాళ్ళు కేవలం మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 11.2 లాక్స్ అంటే అక్కడ 89,900 యువాన్ అంట చైనీస్ కరెన్సీలో. అది ఇండియన్ కరెన్సీ చూసుకుంటే 11.2 లాక్స్ ఇంట్రడక్టరీ ప్రైస్‌తో లాంచ్ చేశారంట. బట్ ఈ ఇంట్రడక్టరీ ప్రైస్ అయిపోయాక 16 లాక్స్ వరకు ఉండొచ్చు అంటున్నారు ప్రైజింగ్. సో, ఇది ఎలక్ట్రిక్ ఓన్లీ మోడ్‌లోనే 160 కిలోమీటర్స్ వరకు ఇస్తుంది. ఎలక్ట్రిక్ కాకుండా మామూలుగా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కాబట్టి హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి 2000 కిలోమీటర్ల రేంజ్ వస్తదంట. సో, ఇది వోక్స్‌వ్యాగన్ వాళ్ళు ఎంత తక్కువ ప్రైస్‌కి ఇవ్వగలుగుతాం అనేది గ్రేట్ విషయం. అదే ఇండియాలో లాంచ్ చేస్తే కనీసం 40,00,000, 50,00,000 ఏస్తారేమో. సో, నైన్త్ న్యూస్ వచ్చేసి స్కోడా స్లావియా ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేసేసారు. సో, ఈ లాంచ్ చేశాక ఇందులో మోస్ట్‌లీ డిజైన్ చేంజెస్ కొన్నొచ్చాయి. ఒక ఇంట్రెస్టింగ్ మెకానికల్ చేంజ్ కూడా ఉంది. డిజైన్ చేంజ్‌లో ఫ్రంట్ ఎల్ఈడీ ల్యాంప్స్, తర్వాత డీఆర్ఎల్స్ మారాయి, బంపరు, తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ రేర్ సీట్ మసాజర్ ఇచ్చాడు. 360 డిగ్రీ కెమెరా ఇచ్చాడు. తర్వాత ఏసీ అయితే ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. ఆల్రెడీ స్కోడా వోక్స్‌వ్యాగన్‌లో ఇంతకుముందు కార్స్‌లో ఏసీ కొంచెం కంప్లెయింట్ ఉండేది. అది ఇంప్రూవ్ చేశారు అన్నిట్లో. అలాగే స్లావియాలో కూడా ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు. టింటెడ్ గ్లాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మేజర్ చేంజ్ వచ్చేసి ఇందులో 8 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. సో, స్కోడా స్లావియా ఫేస్ లిఫ్ట్ గురించి ఇవండి అప్డేట్స్. సో, 10థ్ న్యూస్ వచ్చేసరికి బెంగుళూరులో మీ ఇంటి బయట మీరు కార్ పార్క్ చేసుకుంటే పార్కింగ్ చార్జెస్ గవర్నమెంట్‌కి కట్టాల్సి ఉంటదంట. అదొక కొత్త న్యూస్ బెంగుళూరులో ఉంది. సో, ఒక చిన్న కార్ అయితే హ్యాచ్ బ్యాక్ అయితే ₹15,000 పర్ ఇయర్. సెడాన్ అయితే ₹20,000 పర్ ఇయర్. అదే ఎస్‌యూవీ అయితే ₹25,000 పర్ ఇయర్. ఇలా కట్టాల్సొస్తదని చెప్పేసి బెంగుళూరు వాళ్ళు ఇలా పార్కింగ్ పాలిసీని ఒకటి తీసుకురాబోతున్నారని టాక్స్ అయితే నడుస్తున్నాయన్నమాట. అంటే ట్రాఫిక్ కంజెషన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి స్టెప్ తీసుకుంటున్నట్టుగా గవర్నమెంట్ అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇవండి మేజర్ న్యూస్. అండ్ ఇప్పుడు మన కమ్యూనిటీ బేస్డ్ న్యూస్ కూడా చెప్తాను. మన కార్మామ కమ్యూనిటీ ఉంది. సో, కమ్యూనిటీలో కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మనకి ఉంటాయి చెప్పడానికి. సో, శ్రీనివాస్ గారు నెక్సాన్ ఈవీ తీసుకున్నారనమాట. తను మన కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన ఈ మెసేజ్ మీకు చూపిస్తున్నాను. సో, ఇదేంటంటే నెక్సాన్ ఈవీ తను హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నడిపారంట. ఒక ట్రిప్ వెళ్లారు. 600 కిలోమీటర్ల ట్రిప్పు. దీనికి అయిన ఖర్చు అంటే ఇంట్లో ఛార్జింగ్ ఫుల్‌గా చేసి పెట్టుకోవడం వల్ల సగం ఛార్జింగ్ హోమ్ ఛార్జింగ్, సగమేమో ఔట్‌సైడ్ ఛార్జింగ్ చేసుకున్నారు. సో, మొత్తంగా తినకి అయిన ఖర్చు ₹1,134 అని చెప్తున్నారు. దానివల్ల తినకి ఒక కిలోమీటర్‌కి ₹89 పడిందంట. సో, ఇక్కడ ఇంకోటేంటంటే నెక్సాన్ ఈవీలో తినకి 400 కిలోమీటర్స్ రేంజ్ వచ్చిందని చెప్తున్నారనమాట. సో, ఇలాంటి ఓనర్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మన కార్మామ కమ్యూనిటీలో షేర్ చేస్తూ ఉంటారండి ఓనర్స్. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలంటే మన కార్మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. ఇదే కాకుండా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి. సో, కమ్యూనిటీ జాయిన్ అవ్వాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. అది యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మన కమ్యూనిటీలో లాస్ట్ వీక్ కార్ డెలివరీస్ తీసుకున్న వాళ్ళకి కంగ్రాచ్యులేషన్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ ఫోటోస్ అవి షేర్ చేశారు. సో, విష్ణు గారు స్కోడా కైలాక్ సిగ్నేచర్ ఆటోమేటిక్ తీసుకున్నారు. సో, విష్ణు గారికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ సాయి గారు కైలాక్‌ని BH రిజిస్ట్రేషన్ చేపించుకున్నారనమాట. దానికి మన గ్రూప్ ఎంతగానో హెల్ప్ అయిందని చెప్పేసి చెప్పారు. హి థాంక్డ్ కిషోర్ గారు కిషోర్ గారు ఉన్నారు కమ్యూనిటీలో. అతను హెల్ప్ చేశారని అవినాష్ గారికి, నాకు థాంక్స్ అయితే చెప్పారండి. సో, BH రిజిస్ట్రేషన్ అనేది కొంచెం ఆంధ్ర, తెలంగాణలో అవ్వట్లేదు కాబట్టి వేరే స్టేట్‌లో వెళ్లి చేపించుకోవాల్సి ఉంటది. సో, దానికి హెల్ప్ చేశారని చెప్పేసి తను థాంక్స్ చెప్పారు. తర్వాత సాయి చరణ్ గారు మారుతి ఈవిటారా తీసుకున్నారు. ఆ పిక్ పెట్టారు. థాంక్ యూ చెప్తూ. సో, కంగ్రాచ్యులేషన్స్ సాయి చరణ్ గారు. తర్వాత మహేష్ గారు పంచ్ ఈవీ ఫైనల్‌గా 4 మంత్స్ వెయిట్ తర్వాత డెలివరీ అయింది అని చెప్పారు. సో, ఆల్మోస్ట్ పంచ్ ఈవీ ఇన్ని మంత్స్ డెలివరీ అయితే పడుతుందండి టైము. సో, ఇది ఇలాంటి ఈవీ కార్స్ గురించి వెయిటింగ్ పీరియడ్ గురించి గానీ, ఈ టెన్షన్స్ అన్నీ ఏంటంటే మనం ఒక్కళ్ళే మేనేజ్ చేస్తున్నప్పుడు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. చాలా లోన్‌లీగా అనిపిస్తది. అదే కమ్యూనిటీలో ఉంటే ఏంటంటే మీకొక తోడుంది. మీరు రైట్ లోనే ఉన్నారు. మీరు రాంగ్ చేయట్లేదని ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తది. సో, అలా అలా హెల్ప్ అవుతుందండి. అండ్ ఫైనల్‌గా కొటేషన్ ఆఫ్ ద వీక్ అని చెప్పుకోవచ్చు. సో, నెక్సాన్ ఎంపవర్డ్ 45 కొటేషన్‌ని ఒక కమ్యూనిటీ మెంబర్ అయితే షేర్ చేశారు. దానికి ఆల్మోస్ట్ 50,000 డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనం కొటేషన్ చూడొచ్చు. సో, 50,000 డిస్కౌంట్ నెక్సాన్ ఈవీ మీద అంటే ఇచ్చినట్టే. చాలామంది నెక్సాన్ ఈవీ మీద ఎక్కువ డిస్కౌంట్స్ ఉండవనుకుంటారు. బట్ ఉన్నాయన్నమాట. సో, ఇది మంచి కొటేషన్. ఇలాంటి కొటేషన్స్ కూడా షేర్ అవుతూ ఉంటాయన్నమాట. డిఫరెంట్ కార్స్‌వి. సో, ఈ కొటేషన్ కంపేర్ చేయడం వల్ల మీరు చాలా హెల్ప్ అవుద్ది మీకు.
మీకు చాలా డబ్బులు సేవ్ చేసే అవకాశం ఉంది. ఈ కొటేషన్ మీరు చూపిస్తే షోరూమ్ వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలుగుతారనమాట. సో, ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ ఈ కొటేషన్ యూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ వన్ మీ విషయంలో బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇలాగే ఇంకా కొటేషన్స్ చూడాలన్నా, వేరే గ్రూప్ డిస్కషన్స్ చూడాలన్నా, మీ ఎలక్ట్రిక్ కార్ డౌట్స్ కానీ, ఇంకేమన్నా క్లారిఫై చేసుకోవాలంటే మన కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చండి. కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, ఇవండి ఈ ఈ వీక్ న్యూస్. సో, ఈ న్యూస్ మీకు ఎలాగ అనిపించింది ఓవరాల్‌గా కాన్సెప్ట్? ఇందులో ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ నెక్స్ట్ వీక్ న్యూస్‌లో. అండ్ ఈ మొత్తం న్యూస్‌లో మీకు ఏది బాగా నచ్చింది ఆ న్యూస్ గురించి కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో. థాంక్ యూ.